హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక థ్రెడ్ బ్యాంగిల్స్. చాలా అంటే చాలా డేస్ అయిపోతుంది కదండి వీడియో అయితే పెట్టేసి. ఈరోజు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్స్ అయితే ఎలా మేక్ చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేర్ వైర్ అనేది మనకు ఉండాలండి. నెక్స్ట్ లాక్ బీట్స్ అండి, లాక్ బీట్స్ ఉండాలి. అలాగే నోస్ ప్లేయర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇన్విజిబుల్ చైన్ మేకింగ్కి. అలాగే ఫస్ట్ మనం గేర్ వైర్ అనేది తీసుకోవాలండి. గేర్ వైర్ అనేది ఎంత లెంత్ తీసుకోవాలనేది నేను చెప్తానండి. నా దగ్గర ప్రెసెంట్ అవైలబుల్గా ఈ స్కేలే ఉందండి, అందుకు నేను ఈ స్కేల్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ స్కేల్ అవైలబుల్గా ఉంటే ఆ స్కేల్ అయితే తీసుకోవచ్చు. మనం ఇంచెస్లో తీసుకోవచ్చండి, లేకపోతే సెంటీమీటర్స్లో కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఇంచెస్లో తీసుకుంటున్నాను. చూడండి, నేనైతే టోటల్ 17 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఒకసారి చూడండి నేను ఏ విధంగా లెంత్ అనేది తీసుకుంటున్నాను. నాకు అక్కడికి 5 ఇంచెస్ ఉంది కాబట్టి 5 తీసుకున్నానండి. నెక్స్ట్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ నుంచి అలా మళ్ళీ ఇంకొక 5 ఇంచెస్ అండి. నేను చూపించిన విధంగా టోటల్గా 17 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. మనకి ఇంకా పెద్దగా ఇన్విజిబుల్ చైన్ పెద్దగా కావాలి అనుకుంటే ఇంకొక 2 సెంటీమీటర్స్ 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవచ్చండి. అది మన ఇష్టం. మనకి ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి అయితే మనం తీసుకోవచ్చండి. నేనైతే 17 ఇంచెస్ తీసుకొని కట్ చేసుకుంటున్నానండి. మీరు సెంటీమీటర్స్లో తీసుకుంటే 35 to 40 సెంటీమీటర్స్ అయితే తీసుకోవచ్చండి. ఈ చివర్లు రెండు ఈక్వల్గా పెట్టుకొని మనకి మిడిల్ పాయింట్ వచ్చేలాగా మనం చిన్నగా ప్రెస్ చేసుకోవాలండి వైర్ని అనేది. మరి ఎక్కువ ప్రెస్ చేయకండి, లుక్ అనేది పోతుంది. అందుకోసం లైట్గా ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ ఏమో నేను ఈ పెండెంట్ అయితే స్మాల్ పెండెంట్ని అయితే యూజ్ చేస్తున్నానండి మిడిల్లో పెట్టడానికని. మిడిల్లో మనం ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ చిన్న పెండెంట్ అనమాట ఇవి. ఈ పెండెంట్స్ని అలా పెట్టుకొని నేనైతే సైడ్స్కి గోల్డ్ బాల్స్ అయితే నా దగ్గర అవైలబుల్గా లేవండి ప్రజెంట్. సో నేను షుగర్ బీట్స్ అనేవి పెట్టుకుంటున్నానండి సైడ్స్కి. మీరు చూసినట్టయితే చూడండి, 2 సైడ్స్ షుగర్ బీట్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. 2 సైడ్స్ ఇలా పెట్టేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ అలానే 2 సైడ్స్ కూడా మనకి లాక్ బీడ్స్ అండి. లాక్ బీడ్స్ షుగర్ బీడ్స్ కన్నా చాలా చిన్నగా ఉంటాయండి మనకి. నేను చూపిస్తున్న విధంగా లాక్ బీడ్స్ కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మిడిల్లో ఉండాలండి పెండెంట్ అనేది. ఈ విధంగా నోస్ ప్లే అయితే లాక్ చేసుకోవాలండి మనం. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనం లాక్ బీడ్ పైన నోస్ ప్లేయర్ని పెట్టేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే చాలండి, మనకి లాక్ అయిపోతుంది. ఇంకా మనకి అటు ఇటు జరగదు కూడానండి. ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి, జరగట్లేదు. ఈ విధంగా మిడిల్లో మనకి అటాచ్ అయిపోతుందండి. నెక్స్ట్ ఏమో మనం ఇప్పుడు సైడ్స్ అండి. మిడిల్లో అయితే పెండెంట్ ఫిక్స్ చేసుకున్నాం కదండి, అలాగే సైడ్స్ కూడా నేను ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే లాక్ బీడ్ అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని నేనైతే మిడిల్లో ఉన్న పెండెంట్కి సైడ్స్కి 1 ఇంచ్ అయితే గ్యాప్ ఇస్తున్నానండి. మీ ఇష్టం అండి, మీరు 1.5 ఇంచ్ ఇచ్చుకోవచ్చు, 2 ఇంచెస్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. అది మీరు చూసుకొని మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చండి. నేనైతే 1 ఇంచ్ ఇస్తున్నాను. ఒకసారి మీరు చూడండి, నేను పెండెంట్కి లాక్ చేసిన బీడ్ నుంచి ఈ లాక్ బీడ్కి 1 ఇంచ్ అండి. ఒకసారి మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుందండి. నేనైతే 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. అక్కడికి లాక్ బీడ్ పెట్టేసుకున్నాను కదండి, నేను అక్కడే నోస్ ప్లేయర్తో ఫిక్స్ చేసుకుంటున్నానండి, లాక్ చేసేసుకుంటున్నాను. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మీరైతే మీకు నచ్చినంత గ్యాప్ అయితే ఇచ్చుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. చూసారు కదండి, లాక్ అయిపోయింది బీడ్ అనేది. లాక్ చేసుకున్నానండి. ఈ విధంగా లాక్ చేసుకున్న తర్వాత ఇవేమో పాల్కి డ్రాప్స్ అంటారు కదండి. పాల్కి డ్రాప్స్కి కింద గుట్టపోసలు వస్తాయి కదండి, అవి తీసుకుంటున్నాను అనమాట నేను. ఇవైతే గ్రీన్ కలర్ అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని షుగర్ బీడ్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ లాక్ బీడ్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుందండి చెప్పేదానికన్నా. మీరు లెంత్ బట్టి మీకు మిడిల్లో గ్యాప్ అనేది ఎంత పెట్టుకోవాలనేది చూసుకోవాలండి. మీకు ఎంత గ్యాప్ నచ్చితే అంత పెట్టుకోండి. సేమ్ ఇటువైపు కూడా మనం సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ మనం ఆ లెంత్ చూసుకొని లాక్ బీడ్ని యాడ్ చేసుకొని సేమ్ అలానే పెట్టేసుకోవాలండి. ఎలా నేను ఫస్ట్ చూపించాను కదండి, అదేవిధంగా పెట్టేసుకోవాలండి. ఒకసారి చూడండి, నేను ఇలా పెట్టుకున్నాను. మళ్ళీ నేను ఇంకా పైకి కూడా 2 అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తం 4 అనమాట. మిడిల్ పెండెంట్తో కలిపి 5 అనమాట.
చూసారు కదండి, నేను సేమ్ లెంత్ అండి 1 ఇంచ్ లెంత్ తీసుకొని యాడ్ చేసుకున్నానండి. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడైతే పైన హుక్ అండి, హుక్ ఎలా ఫిక్స్ చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. పైన మనం చివర్లు తీసుకోవాలండి, తీసుకొని 2 లాక్ బీడ్స్ అయితే మనం ఎక్కించుకోవాలండి. ముందైతే గేర్ వైర్కి అలా నేను చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని నేనైతే 3 హుక్స్ తీసుకుంటున్నానండి. మనం లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కదండి, అందుకోసమని 3 హుక్స్ అయితే నేను తీసుకుంటున్నాను. 3 హుక్స్ తీసుకొని ఆ విధంగా మధ్యలో పెట్టుకొని కొంచెం చివర్లా ప్రెస్ చేసి ఉంచుకోవాలండి. ఈ లాక్ బీడ్స్ని రెండింటికి కలిపి నేను చూపిస్తున్న విధంగా లోపలికి అలా పెట్టేసుకోవాలండి. దగ్గరగాను ఆ హుక్స్ దగ్గరగా తీసుకొని టైట్గా తీసేసుకోవాలండి. తీసుకొని నోస్ ప్లేయర్తో అక్కడికి లాక్ చేసేసుకోవాలండి. రెండింటిని కూడా లాక్ బీడ్స్ని నేను చూపిస్తున్నట్టుగా లాక్ చేసుకోవడం వల్ల మరి అవి జరగకుండా ఉంటుందండి. గట్టిగా లాక్ అయిపోయి ఉంటుంది, మరి రాదు కూడాను. ఇటు సైడ్ కూడా అలానే అండి, 2 అయితే లాక్ బీడ్స్ని తీసుకోవాలి. తీసుకొని ఇటు సైడ్ హుక్ ఉంది కదండి, హుక్కి అయితే మనం జంప్ రింగ్ అయితే తీసుకోవాలండి. తీసుకొని దానికి హుక్ని యాడ్ చేసుకొని సేమ్ అంటే అక్కడ కూడా వైర్ని ప్రెస్ చేసేసి లాక్ బీడ్స్ని పెట్టేసుకోవాలండి. 2 వైర్లు కలిపేసి లాక్ బీడ్స్ని పెట్టుకొని వేసుకోవడమేనండి. ఇంకా సేమ్ ప్రాసెస్ అండి, అటువైపు ఎలా చేసామో ఇటు కూడా అంతే. ఈ విధంగా ప్రెస్ చేసుకొని లాక్ చేసుకోవడమేనండి. లోస్ ప్లేయర్తో గట్టిగా లాక్ చేసుకోవడం వల్ల అవి అసలు ఊడిపోవండి, ఇంకా లాక్ అయిపోతాయి. అంతేనండి, హుక్ అయితే ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సారీస్ మీద కూడా చాలా బాగుంటుందండి, నిండుగా ఉంటుంది, కొంచెం చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి చూడండి, హ్యాండ్ పైన పెట్టుకొని చూపిస్తున్నాను ఎంత బాగుందో. ఒకసారి పెండెంట్ కానీ పక్కన పాలిథిన్ డ్రాప్స్ కానీ చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదే కాదండి, నా దగ్గర కొంత కలెక్షన్ ఉంది, అది కూడా మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్కటి చూసేయండి, చూపిస్తానండి. కలెక్షన్ అంతా మీకు ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఒక్కొక్కటి చూపించేస్తానండి ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో లాకెట్స్ అనేవి. ఫస్ట్ అనేది పింక్ అండి, పింక్ డ్రాప్ షేప్లో వస్తుందండి, చిన్నది స్మాల్ పెండెంట్ అనేది. సైడ్స్కి పాలిథిన్ డ్రాప్స్ వస్తాయండి. అలాగే షుగర్ బీట్స్ యాడ్ చేశానండి వీటికి కూడా నేను. చూడండి, చాలా సింపుల్గా నీట్గా ఉంటుందండి, చాలా బాగుందండి అసలు. హ్యాండ్ పెన్ మీకు చూపిస్తున్నాను, చూసారు కదండి. నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారు అండి. అమ్మవారు వచ్చి పైన మనకి చిన్న స్టోన్ వర్క్ వస్తుందండి. నేనైతే బ్లాక్ క్రిస్టల్స్ యూజ్ చేసి పెట్టాను. నెక్స్ట్ ఇది బ్లాక్ దండి, బ్లాక్ డ్రాప్ షేప్ వస్తుంది. ఇలా షుగర్ బీట్స్ బ్లాక్ క్రిస్టల్స్ యూజ్ చేసి పెట్టానండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి గోల్డ్ బాల్ అండి. ఈ గోల్డ్ బాల్కి నేను బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ అనేవి యాడ్ చేశానండి. ప్రతిదీ కూడా చాలా బాగుందండి, సింపుల్ అండ్ నీట్గా. ఇవైతే లక్ష్మీ అమ్మవార్లు అండి. ఇవి కూడా 3 అనమాట. 3 ఇచ్చేసి బ్లాక్ క్రిస్టల్ ఇచ్చానండి. ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే ఇదండి. ఈ కలెక్షన్ అంతా ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వీటిలో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకున్నా, లేకపోతే వేరే మోడల్స్ చేయించుకోవాలి అనుకున్నా పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే నాకు మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.